వలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము, వాగ్దానములు రేపు చదువుకుందామండి. గ్రేస్ మనోరంజని వందనాలమ్మా. పాస్టర్ గారు, వందనాలమ్మ. వందనాలు. ప్రభు నామానికి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు. రండి, లేఖన భాగము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజన్మల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలే నీరు నిల్వని తొట్లను తొలిపించుకుని ఉంటున్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీరు నిల్వని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో చేర్చి ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమును మీ పరిశుద్ధ సహవాసంలోని నడిపించడానికి మా ఎడల కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అప్పగించుకుంటున్నాం తండ్రి. వాక్యం ద్వారా మీరు మాట్లాడని అంటున్నందుకు స్తోత్రాలైనా మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మా అందరి మీద కుమ్మరించమని కుమ్మరించమని బ్రతిమాలి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మీరే మా తండ్రి ఆది అంతమైండి నడిపించి సహాయం చేయమని, మహిమాగంత ప్రభావాలు పొందుకోమని బ్రతిమాలుకుంటున్నాము. మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటున్నాము. నన్ను నీ సిలువ చాట మరుగుపరిచి మీకు బూరగా మాత్రము వాడుకోమని, ప్రతి మాట మీద ఎండునట్లుగా సహాయం చేయమని, మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ప్రభు ఈరోజు ఇవ్వనైనటువంటి వాక్య సందేశము, వారు బద్దలై నీరు నిల్వని తొట్లను తొలిపించుకుంటున్నారు. మరి ఈ వాక్య భాగం మనకు పరిపూర్ణంగా అర్థం కావాలి అంటే మనము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 1వ భాగంలోనికి వస్తే, ఇర్మియా ద్వారా దేవుడు ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నటువంటి సమాచారము. నువ్వు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటిస్తున్నటువంటి వర్తమానం ఏమైందంటే, మరి ప్రభు ఒక హెచ్చరిక చేస్తుంటున్నాడు. తనకున్నటువంటి సంబంధం, ఇశ్రాయేలు జనంతో తనకున్నటువంటి సంబంధాన్ని గురించి ప్రస్తావిస్తూ చాలా నమ్మకంగా, విధేయులుగా, లోబడినటువంటి జనాంగంగా తనకు ఉన్నటువంటి వారి సంబంధాన్ని గురించి ఒక వివాహ సంబంధంగా ప్రస్తావిస్తూ ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. ప్రభువు హెచ్చరిస్తుంటున్నాడు. నీ యవన కాలంలో నీవు చూపిన వాత్సల్యమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కట్టబడి ఉంటున్నటువంటి సంఘము, ప్రభువులో కట్టబడి ఉంటున్నటువంటి ఇశ్రాయేలు జనాంగము, ప్రభువులో కట్టబడి ఉంటున్నటువంటి ఆ బంధాన్ని వైవాహిక బంధంగా ప్రభు పేర్కొంటూ మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ సందర్భంగా అతి ప్రేమ కలిగినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రస్తావిస్తూ మరి ప్రభు ఇక్కడ బయలుపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ వైవాహిక సంబంధంగా కలిగినటువంటి ప్రథమ ఫలము. చూడండి, ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠ జనము, ఆయన వచ్చుబడికి ప్రథమ ఫలము ఆయను. ప్రథమ ఫలమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ప్రభు మాట్లాడుతుంటున్నాడు. నిర్గమకాండము 4వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. మనం నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, వారు ఏర్పరచుకున్న రాజులైన యాజక సమూహము, నేను ఏర్పరచుకున్న యాజులైన రాజక సమూహము,
ప్రత్యక్షంగా ప్రభు ఇశ్రాయేల్ జనాంగాన్ని తన కొరకు ఏర్పరచుకున్నటువంటి జనాంగంగా అభివర్ణించడము మనం చూస్తుంటున్నాము. అంతేకాకుండా మరి ఒకసారి మనము సామెతల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనానికి వస్తే, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం, ఇక్కడ స్పష్టంగా 14వ వచనంలో తెలియచేస్తున్నటువంటి అంశం ఏంటంటే, నేను సమాజ సంఘముల మధ్య నుండి సమాజ సంఘము సమాజాన్ని గురించినటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడి ఉంటున్నాయి. అందులో 10వ వచనం నుండి మనం చూస్తే, నీ కుండలోని నీళ్లు పానం చేయము, నీ బావిలో ఉబ్బుకు జలమును త్రాగము, నీ ఊటలకు బయటికి తెరిపోదగున, అవి నీకే ఉండవలని కదా, వీధులలో అవి నీటి కాలువలుగా పారతగున, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా నీ ఊట దీవెన నందును, నీ యవన కాలపు భార్య ఎంత సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. దేవుని యొక్క సంతోషము, ఆనందం అన్నది ఇశ్రాయేలు జనాంగం గురించినటువంటి మాటలలో ఇక్కడ ప్రకటించబడుతున్నటువంటి వాస్తవము. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే, అంత అధికంగా ప్రేమించినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ప్రభు 2 హెచ్చరికలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి విధానం మనం చూస్తుంటున్నాము. ఆ హెచ్చరికలు ఏమంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంగా ఇశ్రాయేల్ జనాంగము 2 నేరములు చేసి ఉంటున్నారు. 2 నేరములు చేసి ఉంటున్నారు. అది ఒకటి ఏంటంటే, ఊటజలముల జీవంగల ఊటనైనా నన్ను విడిచిన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన తొట్లను తొలిపించుకొని ఉంటున్నారు. అంటే దారి తప్పినటువంటి ఇశ్రాయేల్ జనాంగం గురించి, తనకు నమ్మకంగా లోబడినటువంటి ఇశ్రాయేల్ జనాంగం గురించి, తను ఏ రకంగా ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇక్కడ మనము 2వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తుంటున్నాము, విత్తనములు వేదగని దేశంలోను నన్ను వెంబడించుతూ నీ యవన కాలంలో అంటున్నాడు. అంటే ఎట్టి సందర్భంలోనూ కూడా ప్రభుకు లోబడినటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దారి తప్పినటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి ప్రభు మాట్లాడుతుంటున్నాడు. అంత అమితంగా ప్రేమించినటువంటి ఇశ్రాయేల్ జనాంగము మరి దేవునికి అవిధేయులై ఎదురాడు ప్రజలై ప్రభుకు దూరంగా, ప్రభు ఇష్టపడినటువంటి మార్గంలో కాకుండా అతి నమ్మకమైనటువంటి ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ వివాహ బంధంలో అతి నమ్మకమైనటువంటి స్త్రీగా ఉండకుండా మరి దేవునికి ఆయాసము కలగచేసినటువంటి విషయంగా మనకి ఇక్కడ ప్రకటించబడతా ఉంది. అటువంటి సందర్భంలో ఇవ్వబడినటువంటి వాస్తవాలను మనం చూస్తే 19వ వచనంలో, మనకు 17వ వచనంలో చూస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగ చేసుకుంటివి. ఎందుకు ప్రభు మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి ఆ రీతిగా మాట్లాడుతున్నాడు అంటే, 17వ వచనంలో రాయబడినట్లుగా, నిన్ను మార్గంలో నడిపిస్తుండగా గాలి గద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా నిన్ను మోస్తూ పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో కాచి కాపాడి నడిపిస్తూ మరి సమస్తము మీకు ధారాళంగా దయచేసిన దేవుణ్ణి మర్చిపోయినటువంటి పరిస్థితిని తెలియచేస్తూ ఇక్కడ ఆ శిక్ష లేకపోతే ఆ ఉగ్రత ఎందువలన వచ్చింది అన్నదానికి ప్రభు తెలియచేస్తున్నటువంటి స్పష్టమైనటువంటి అంశము, నిన్ను మార్గంలో నేను నడిపిస్తుంటుండగా, నీకు ముందుగా నేను త్రోవను చూపిస్తుంటుండగా, నీవు నడిచినటువంటి మార్గము తప్పిన మార్గమై ఉంటుండగా ఈ బాధ నువ్వు కలిగ చేసుకుంటున్నావు. మరి తిరిగి నువ్వు ఐగుప్తు మార్గమును వెతుకుతుంటున్నావు, అదే ఆకాంక్షిస్తుంటున్నావు, కోరుకుంటున్నావు. ఆ షిహోరు నోళ్ళు నీళ్ళు మరి
పరాత నది నీళ్లు కోరుకుంటున్నావు. ఇది చాలా అక్రమము, అన్యాయం అన్నటువంటి విషయంగా ప్రభువు జీవజలముల ఊటనైనా నన్ను విడిచిపెట్టి మరి ఐగుప్తుకు దాసులుగా అప్పగింపబడినటువంటి మిమ్మల్ని విడిపించినటువంటి సందర్భం ఎరిగింది కూడా మరి ఈ రకమైనటువంటి హృదయం అన్నది మళ్లింపు, దారి మళ్లింపు అన్నది చాలా అమానుష్యము అన్నటువంటి విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 19వ వచనంలో మనం చూస్తే, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీవు నా ఎడల భయభక్తి లేకుండుటయు, బాధకుడు శ్రమకును కారణము అవునని తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శపించును, శిక్షించును. మరి వ్యాధికి లోను కాచేస్తుంది, ఉగ్రతకు లోనవుతావు. నీకు స్వయంకృత అపరాధము. నీవు ప్రభు నడిపిస్తుంటుండగా ఆ మార్గంలోని దారి తప్పినటువంటి నీవు దేవుని యందు భయభక్తులు లేకుండా, నమ్మకం లేకుండా, విశ్వాసత లేకుండా, ప్రభును సంపూర్ణంగా నిన్ను నీవు అప్పగించుకోనకుండా చేస్తున్నటువంటి నీ అరాచకాన్ని బట్టి ఆ బాధకు శ్రమకు నీవే కారకుడు అవుతావని ప్రభు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి దాని గురించి మరి ప్రభు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. ఇదే విషయాన్ని మనము ఒక న్యాయాధిపతులు 10వ అధ్యాయంలో చూస్తే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇంకొక ప్రగాఢమైనటువంటి విషయం మనం చూద్దాము. న్యాయాధిపతులు 10వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా ఒక విషయాన్ని తెలియచేస్తుంటున్నాడు. చూడండి, న్యాయాధిపతులు 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగము చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి పాపం గురించి ఇక్కడ రాయబడింది. మరి 6వ వచనం నుంచి చూస్తే 10వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాము. ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తకులైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అస్తారోషీతుల అను ఆరాము దేవతలను, సిదోనీల దేవతలను, మోయోబీల దేవతలను, అమ్మోనీల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. దేవునికి ఇవ్వవలసినటువంటి పరిపూర్ణ హృదయము, సంపూర్ణమైనటువంటి హృదయంతో ప్రేమించవలసినటువంటి దేవుణ్ణి విసర్జించి 5 అన్య దేవతలను పూజిస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప నేరపూరితమైనటువంటి జీవితాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించబడుతుంది. యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలు అవటం అన్నది ఇశ్రాయేలీయులకు సహజమైపోయింది. అనేక మార్లు మొరపెట్టటము, దేవుని సన్నిధికి రావటము, తిరిగి దేవుని కనికరించటము, తిరిగి వారి పాపము జీవితానికి తిరగటము అన్నది మరి ఆక్షేపణీయంగా ప్రభువుకు ఉన్నటువంటి విషయంగా మనకి ఇక్కడ కనిపిస్తూ తెలియచేస్తున్నటువంటి అంశం ఏంటంటే, మీరు బద్దలై నీరు నిల్వని తొట్లను నిర్మించుకుంటున్నారు. ఇదే సందర్భం మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, లూకాసు వార్త 13వ అధ్యాయంలో మరి నడుము వంగిపోయినటువంటి స్త్రీ, ఆమె 18 ఏండ్ల నుండి బంధకాలలో ఉన్నటువంటి స్త్రీగా మనకు అక్కడ చూపిస్తుంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులను 18 ఏండ్లు ఆ బంధకాలకు, ఆ చెరసాలకు అప్పగించినటువంటి దేవుని చూస్తుంటున్నాము. అదే 10వ అధ్యాయము అదే 8వ వచనంలో ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు చితక కొట్టి అణచివేసిరి. వారు అనుభవించినటువంటి బంధకాలు లేకపోతే ఆ చెరసల స్థితి 18 ఏళ్ళగా మనకి ఇక్కడ అభివర్ణించబడింది. అందుకే ప్రభు అంటున్నాడు, బద్దలై నీళ్లు నిలువని తొట్టులను మీరు నిర్మించుకుంటున్నారు. హృదయమైన తొట్టి దేవునికి నివాస స్థలం కావాల్సి ఉంటుండగా ఆ తొట్టి ఏమైపోయిందంటే బద్దలై నీరు నిల్వని తొట్టిగా మనకు కనిపిస్తూ ఉంది. బీటలు వారిన తొట్టిగా మనకు కనిపిస్తూ ఉంది. నెరలు విడిచినటువంటి తొట్టిగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ తొట్టిలను గురించి మనము సంక్షిప్తంగా ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు దేశంలో అప్పటి కాలంలో బావులు, ఈ తొట్లు అనేటివి నీళ్ళ కోసం నిర్మించుకునేటటువంటి ఒక సాధనాలుగా ఉంటున్నవి. బావులు అన్నవి మరి త్రవ్వటం ద్వారా ఎప్పుడైతే ఊటలు
ఆ బావులో కనిపిస్తాయో అప్పుడు ఆ బావుల నిర్మాణం జరుగుతుంది. సమృద్ధిగా నీరు ఊటల ద్వారా బావి నుండి లభించటము, తోడుకోవటం జరుగుతుంది. అలాగే సిస్టర్స్ అన్నటివి అంటే ఈ తొట్లు అన్నటివి ఆ కాలంలో ఆ దేశంలో మరి సున్నపురాయి విస్తారంగా దొరికేది. ఆ సున్నపురాయితో లోపల నేల లోపలి భాగంలో మరి తొట్లను నిర్మించుకోవటమే కాకుండా వర్షాభావం అంటే పరిపూర్ణంగా వర్షాలు కురియనటువంటి పరిస్థితులలో దగ్గర దగ్గర ఒక 6 నెలలు వాళ్ళకు వర్షాలు కురిసేటివి కావంట. అలాంటి సందర్భంలో మరి ఇంటి కప్పుల మీద నుండి పడే నీటిని కాలువల ద్వారా ఈ తట్లలోనికి మరి మళ్లించి ఆ తట్లలోని నీటిని వాడుకునేటటువంటి ఒక వాడుక ఆ దేశంలో అప్పుడు ఉన్నింది. అటువంటి సందర్భంలో ప్రభు ఇక్కడ ఆక్షేపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ తొట్లను మీరు నిర్మించుకుని ఉంటున్నారు. ఆ వర్షాన్ని మీరు సమృద్ధిగా అక్కడ నిల్వ చేయాలని అనుకుంటున్నారు. కానీ మీరు నిర్మించిన తొట్లు ఎలా ఉన్నాయంటే బీటలు వారినాయి, బెద్దలైపోయినాయి, నెరలు విడిచినాయి. ఆ నీటిని నిలుపుకోవటం లేదు. అదంతా కూడా అది అన్యాక్రాంతమవుతుంది. అంటే ప్రయోజనం లేకుండా పోతుంది, ఉపయోగకరంగా లేకపోతా ఉంది. అది మీరు చేసినటువంటి గొప్ప నేరము. ఎప్పుడైతే మీరు అన్య దేవతలను, బయలుదేవతలను పూజించటం మొదలు పెట్టారో, ఎప్పుడైతే అప్పుడే మీ హృదయం రక్కలైంది, అది బీటలు వారింది, నెరలు వేచింది, నీరు నిలుపుకునేటటువంటి సామర్థ్యం కోల్పోయింది. మీ యొక్క జీవితం అన్నది ఆ భయంకరమైనటువంటి ఆ జీవితం పెడదారిన పట్టినటువంటి ఆ జీవితము మరి ఎట్లా ఉందంటే నీరు నిల్వని తొట్లు, బద్దలైపోయిన తొట్లను పోలి ఉంటున్నది అన్నటువంటి ప్రభు హెచ్చరిక మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ప్రభువును ప్రేమించగలిగినటువంటి ప్రతి వారు కూడా సంపూర్ణంగా హృదయాన్ని ప్రభుకు అప్పగించినటువంటి వారుగా ఉండాలి. సంపూర్ణంగా ప్రేమించగలిగినటువంటి వారుగా ఉండాలి. ఎవరి హృదయము వారి పిడికిలంట ఉంటుంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది ప్రత్యేకమైన కండరాలు కలిగి ఉంది. హృదయ కండరాలు అంటాయి. ఆ కండరాలు అన్నవి సహజంగా సంకోచించి వ్యాఖ్యించేటటువంటి హృదయ కండరాలతోటి నిర్మించబడిన ఆ హృదయానికి వాల్వ్స్ ఉంటాయి. మరి అంటే రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తాన్ని తీసుకుపోయేదానికి వీలుగా గుండె నిండా కూడా రక్తం నింపబడి ఉంటున్నప్పుడు ఆ నింపబడిన శుద్ధ రక్తము మాత్రము వాల్వ్స్ ద్వారా మరి శరీరం అంతటి పంచపెట్టబెట్టడము మనకు తెలిసినటువంటి విషయమే. కానీ అనేకుల విషయములలో మరి అనారోగ్యము కలిగినప్పుడు మరి అక్కడ బయలుపడిన డయాగ్నోస్ చేయబడినటువంటి విషయం ఏంటంటే వారి వాల్వ్స్లలో మరి బ్లాక్స్ ఏర్పడినాయి అన్నటువంటి విషయం. ఈ బ్లాక్స్ ఎందుకు ఏర్పడతాయి అంటే సైన్స్ ప్రకారం అయితే కొలెస్ట్రాల్ అన్నది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, ఫ్యాటీ కంటెంట్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ తీసుకుంటామో వాటి ద్వారా క్రొవ్వు పేరుకొట్టడం జరుగుతుంది. రక్తనాళాల ద్వారాలు సంకుచితం అవుతాయి. ఫలితంగా రక్త ప్రవాహము మరి తగిన రీతిగా జరగకపోవటం జరుగుతుంది. దానికి ఆపరేషన్ అవసరం అవుతుంది. ఇవన్నీ ఫిజికల్గా మనకు తెలిసినటువంటి అంశాలు. కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే మీ హృదయం అన్నది మరి స్పందించడం లేదు. ప్రభు యొక్క ఆ హృదయ కండరాలు స్పందించటం లేదు. ఆటోమేటిక్గా మరి సంపూర్ణంగా ప్రభువును సంపూర్ణంగా హత్తుకొని ఉండవలసినటువంటి ఆ జీవితంలో మీరు ఉండటం లేదు. ఆ స్పందన అన్నది బయలుదేవతలను గురించిన స్పందన మీకు ఎక్కువగా ఉంది. కానీ నిజమైన దేవుని గురించినటువంటి స్పందన ఎంత మాత్రం లేదు అన్నటువంటి ప్రస్ఫుటమైన విషయాన్ని ప్రభు ఇక్కడ కనపరుస్తుంటున్నాడు. మీ హృదయం అనేటటువంటి ఆ తొట్టి బీటలు వారి ఉంది, నెరలు విచ్చి ఉంది. సంపూర్ణంగా దేవుని యొక్క వర్షము, ఆ వాక్యం అనేటటువంటి వర్షాన్ని నిలుపుకోలేనటువంటి దుస్థితిలో మీరు ఉంటున్నారు అన్నటువంటి హెచ్చరిక మరి మనకు అర్థమవుతా ఉంది. ప్రభు ప్రేమను గుర్తించలేనటువంటి బలహీనత మనకు తెలుస్తూ ఉంది. ప్రభువును సంపూర్ణంగా తెలుసుకోలేనటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. ప్రభువుకు నమ్మకంగా ఉండలేనటువంటి పరిస్థితి మనకు
అర్థమవుతా ఉంది. అటువంటి పరిస్థితిని ప్రభువు ఇక్కడ బయలుపరుస్తూ ఉంటున్నాడు. మీరు దేవుని ప్రేమను సంపూర్ణంగా గ్రహించలేను అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఎనలేని పాపకూపమునా నేను తనికి మినుకుచునే దరిగానకుండా కనికరము పెంచి నాయందు వేగగుని పోవనా మేలు కొరకిందు వచ్చే ఈలాటిరా యేసు ప్రేమ. ఒకానొక పరిస్థితిలో మరి ఐగుప్తు దాస్యం కింద అనగదొక్కబడినటువంటి ఈ జనాంగము మొరపెట్టినటువంటి విషయాన్ని ప్రభు మనస్కరించి మోషేను పంపటం ద్వారా, అహరోను మిర్యాములను పంపటం ద్వారా సంపూర్ణ విడుదల విమోచన కలగజేసిన సందర్భాన్ని మర్చిపోయినటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అంతేకాకుండా మరి ఇక్కడ రెండు నేరాలుగా ప్రభు ప్రస్తాపిస్తుంటున్నాడు. ఒకటి, నన్ను విసర్జించి అన్య దేవతలు పూజించితిరి కనుక ఇకను మిమ్మను రక్షించను అంటున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు ప్రభువు. మిమ్మల్ని నరకము నుండి, అన్యుల వశము నుండి, దాసత్వము నుండి రక్షించినటువంటి మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి కనుక నేను ఇకను మిమ్మను రక్షింపను అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే, మరి మనం చూసినట్లుగా ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లుగా ప్రభు సెలవిస్తున్నటువంటి అంటే 2 నేరాలు చేస్తున్నారు. ఒకటి, జీవజలంలో ఊటనైనా నన్ను విడిచింటున్నారు. దేవుని యొక్క ఊటను సంపూర్ణంగా వదిలిపెట్టినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదే మాటలు మనము ఎక్కడ చూడగలుగుతున్నామంటే సమరయ స్త్రీని గురించినటువంటి వర్తమానము. యోహాను సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలలో ఉన్నటువంటి మరి మొత్తము చరిత్ర అంతా కూడా మనం చూస్తుంటున్నాము. ఆ స్థితిలో ప్రభువు ఆమెకు ఉద్బోధిస్తున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయానికి ఒకసారి వద్దాము. చాలా స్థూలమైనటువంటి అంశాలు అక్కడ రాయబడినటువంటి విషయాలుగా మనం చూస్తుంటున్నాము. అది చూస్తామండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎక్కడ సమరయ స్త్రీని కలుసుకుంటున్నాడు ప్రభువు? యాకోబు బావి దగ్గర కలుసుకుంటున్నాడు. ఆ యాకోబు బావిలోని ఊటలు ఏవేవి ఊటలు ఉంటున్నాయి? మరి అక్కడ ఎవరి దేవుడు? ప్రభువు ఎవరి దేవుడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈ బావి ఏంటి? యాకోబు బావి. మరి ఈ బావిలో ఉన్నటువంటి ఈ నీటిని దాహానికి మన అడగటానికి ప్రభు వచ్చినటువంటి వర్తమానము ఇక్కడ రాయబడి ఉంది. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని కలుసుకున్నటువంటి వర్తమానము ఇందులో రాయబడి ఉంది. ఆ బావిలో ఉన్నటువంటి నీరుతో తోడుకుపోవటానికి ఇహలోక సంబంధమైనటువంటి దాహం నిమిత్తము సమరయ స్త్రీ అక్కడికి రావటం జరిగింది. ప్రభువు అక్కడ చేరుకున్నటువంటి వాస్తవికతలో ఆయన ఆశిస్తున్నటువంటి విషయం ఏంటి? ఆత్మీయ సంబంధమైనటువంటి యాకోబు బావిని గురించినటువంటి విషయము స్పష్టత తెలియచేయటానికి దాని సాదృశ్యంగా ఆ ప్రదేశానికి యాకోబు బావి దగ్గరికి వచ్చినటువంటి ప్రభువును చూస్తుంటున్నాము. ఇక్కడ ఇది ఎవరిది అని ఆమెకు తెలుసు అంటే ఆమె ఏం చెప్తున్నది? ఈ ప్రభువుతో ఏం చెప్తున్నదంటే, ప్రభు ఏమంటున్నాడంటే దాహానికి నీళ్ళు ఇవ్వమని అడగటమే కాకుండా నిన్ను దాహానికి అడిగేవారు ఎవరో నీకు తెలిస్తే ఆయన నీకు జీవజలంనిస్తాడు అన్నప్పుడు ఆమె ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఈ బావి చాలా లోతైంది కదా, నీకు చేద కూడా లేదు కదా, ఇది తన కుమారులతోనూ
పశ్వాదులతోనూ తాను కూడా దీని నీళ్లు తాగి ఈ బావిని మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అడుగుతా ఉంది ఆ సమరయ స్త్రీ. తెలియని సమరయ స్త్రీ, ప్రభును గుర్తించని సమరయ స్త్రీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే ప్రస్తావిస్తుంటుంది. ఈ బావి యాకోబు బావి అన్నటువంటి విషయాన్ని స్పష్టపరుస్తుంటే ప్రభు ఏమంటున్నాడంటే, అమ్మా నేనిచ్చే నీళ్ళు త్రాగితే ఎప్పుడూ దప్పికొనవు, ఇది నిత్య జీవం కలిగేటట్లుగా, నిత్యము వాళ్ళు ఊరేడు నీటి బుగ్గగా ఉండేటట్లుగా నేను ఈ జలాన్ని నీకు ఇస్తాను. నేనిచ్చే జలము నువ్వు తాగితే, ఆ నీరు తాగితే ఎప్పటికీ దప్పి కొనవమ్మా అన్నటువంటి పరిశుద్ధ వాస్తవాన్ని, సత్యాన్ని ప్రభు ఇక్కడ దృఢపరుస్తున్నాడు, రూఢి చేస్తుంటున్నాడు. ఆమెకు అర్థం అవటానికి ప్రభు మరి శ్రమిస్తూ ఉంటున్నాడు. ఉదయం 6 గంటలకు వచ్చినటువంటి ప్రభు దగ్గర మధ్యాహ్నం భోజన కాల సమయం వరకు ఆమెతో మాట్లాడుతూ ఉంటూనే ఉంటున్నాడు. అనేక ఆత్మీయ విషయాలను ప్రభు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఆమె యొక్క అంధకార పొరలు, హృదయాన్ని కమ్మినటువంటి ఆ అంధకార పొరలను నెమ్మదిగా తొలగిస్తూ ఉంటున్నాడు. ఆమెకు ఉన్నటువంటి బలహీనత అన్నది ప్రభు ప్రస్ఫుటం చేస్తూ, ఎలాగైతే ఇశ్రాయేలు జనాంగము మరి ఆ బయలుదేవతలను పూజించి భ్రష్టులైపోయి నీరు నిల్వని తొట్లను తొలిపించుకొని ఉంటున్న స్థితిని ఇక్కడ సమరయ స్త్రీ విషయంలో కూడా ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీకు 5 మంది పెనిమిట్లు అంటున్నాడు. ఆ పెనిమిట్లు ఎవరు అంటే మరి ఆమె పూజించేటటువంటి అన్య దేవతల గురించి ప్రభు ఇక్కడ తిరిగి ప్రస్తావిస్తుంటున్నాడు. ఆ అన్య దేవతలను పూజించటం ద్వారా మరి నువ్వు నిజమైనటువంటి పెనిమిటిని ఎవరో గుర్తించలేకపోతున్నావు. ఇప్పుడున్నవాడు కూడా నీకు నిజమైన పెనిమిటి కాదు, ఎందుకంటే నువ్వు అంగీకరించలేదు. ఆయన నీకు సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉంటున్నాడు. ఆ భర్త నీకు లేనంత దినాలన్నిట్లో కూడా అంతవరకు కూడా నువ్వు గొడ్రాలువే, పిల్లలు కనని దానివే అన్నటువంటి వాస్తవాన్ని అక్కడ తెలియజేస్తుంటున్నాడు. మరి నిన్ను నిమిషమాత్రం విసర్జితుని కానీ నేను గొప్ప వాత్సల్యంతో సమకూర్చబోచున్నాను అంటున్నాడు ప్రభు. సంపూర్ణమైనటువంటి ప్రభు ప్రేమను అక్కడ బహిర్గతం చేస్తుంటున్నటువంటి ఆ స్థితిలో నుండి ఆ సమరయ స్త్రీ అన్నది ఒక స్త్రీగా అక్కడ ప్రాతిపదికగా లేదు, కానీ మొత్తం సమరయ పట్టణానికి ప్రాతిపదికగా సమరయ స్త్రీని అక్కడ ప్రభు నిలబెట్టడం జరిగింది. సమరయులు అన్నవారు సంకర జాతి జనమై ఉంటున్నారు. ఇశ్రాయేలు జనాంగ మనులతో కూడినటువంటి సందర్భంగా వారితో వైవాహిక బంధంలోనికి నడిపించబడినటువంటి సందర్భంగా ఏర్పడినటువంటి సంతానాన్ని సమరయులు అనబడతారు. ఆ సమరయ స్త్రీని సంధిస్తుంటున్నాడు ప్రభు. వాస్తవికతను గుర్తిస్తూ ఉంటున్నాడు. ఆ 5 బయలుదేవతలను పూజించేటటువంటి ఆ సమరయ స్త్రీని అక్కడ నిలబెడుతూ ఉంటున్నాడు. మరి ఆమె హృదయముని తొట్టిలో ఉన్నటువంటి ఆ నెరలను మరి ఆ బీటలను మరి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆమెకు ప్రభువుని గురించి తెలిసినటువంటి వాస్తవాలను దేవునితో యేసు ప్రభుతో ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి వాస్తవికతలు గ్రహించలేనటువంటి బలహీనతను ప్రభు ఎత్తి చూపిస్తూ మరి శ్రేష్టమైన అంశాలను ఆమెతో మాట్లాడి ఆఖరికు ఆ స్థితిలో నుండి ఆమెను వెలుపలికి తీసుకువచ్చినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆమె యొక్క స్థితిని మరి ఆ వాస్తవికతను గుర్తించటము ద్వారా ప్రభు మనకు బయలుపరుస్తున్నటువంటి అంశము ఇక్కడ మరి ఒక అంశము శ్రేష్టమైనటువంటి వాస్తవికత మనం 7వ అధ్యాయంలో చూస్తుంటున్నాము. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే 37వ వచనంలో, ఎవడైనా దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇందుకు సమన్వయంగా లేకపోతే సంబంధంగా ప్రభు కింద ఒక మాట అంటున్నాడు. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను అంటున్నాడు.
మరి దేవుని యొక్క ఆత్మ లేని వారుగా జీవించేటటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగము, ఈ సమరయ్య పట్టణ వాసులు మరి దేవుని సంపూర్ణంగా ఎదగాలన్నటువంటి వాస్తవము, దేవుని యొక్క ఆత్మను పొందాలన్నటువంటి వాస్తవాన్ని, ఆత్మను పొందటం ద్వారా దేవునికి ఆలయం అవుతారన్నటువంటి వాస్తవాన్ని ప్రభు గుర్తింప చేయటానికి మరి సమరయ స్త్రీతో ఇక్కడ సంధింపబడుతుంటున్నాడు. ఆమెను ప్రేరేపిస్తుంటున్నాడు, వాస్తవాలను తెలియచేస్తుంటున్నాడు. ఆయన ఇచ్చేటటువంటి జీవజలము త్రాగటానికి, ఆ ఖాళీ కడువను నింపుకోవటానికి, ఆయన ఒక మనసు సంపూర్ణంగా త్రిప్పబడటానికి దేవుడు అన్ని విధాల పరిశుద్ధ సత్యాలను తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆమెకు కనువిప్పు కలగటం జరిగింది. మరి ఖాళీ కడువను అక్కడే వదిలివేయటం జరిగింది. తన హృదయాన్ని సంపూర్ణంగా ప్రభుతో నింపుకోవటం జరిగింది. సమరయ్య పట్టణంలోనికి పరిగెత్తటం జరిగింది. అక్కడ ఉన్న జనమంతా కూడా ఆఖరికి నీ మాటలను బట్టి కాదు, మేము నిజంగా ప్రభును గుర్తించటం బట్టి మరి మేము సంపూర్ణంగా ప్రభును అంగీకరిస్తుంటున్నటువంటి వాస్తవాన్ని మరి అక్కడ ఒప్పుకున్నటువంటి విషయం మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రభు అటువంటి స్థితిని ఎప్పుడు కూడా ప్రభు అంగీకరించాడు, ప్రభు ఇష్టపడడు. మరి ముఖ్యంగా తను ఏర్పరచుకున్నటువంటి జనాంగము, యేసుక్రీస్తు ప్రభువుల వారు సమరయ స్త్రీలో కలగచేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒప్పుదల, అంగీకారం అన్నది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నిమ్మిరవంతైన లేక చింత క్రమ్మి పొగలుచునుండగా నన్ను చూచి సమ్మతిని నన్ను బ్రువ తలచి కరము చాచిన చేపట్టి చక్కగా పిలిచే ఈలాటిదా యేసు ప్రేమ. సంపూర్ణమైనటువంటి సాక్ష్యము, సమరయ స్త్రీ యొక్క సాక్ష్యము. నన్ను ఎంతో వేదన ఉంది, నా హృదయంలో బాధ ఉంది, బరువు ఉంది, సంపూర్ణంగా అన్యాక్రాంతమై అన్య దేవతలను పూజించే హృదయాన్ని గురించి ఆమె బాధపడుతూ, మరి నువ్వు నాకు ఘనమైన రక్షణ అనుగ్రహించటానికి నా చేయి పట్టుకున్నావు ప్రభువా, మరి కృతజ్ఞతలు అన్నటువంటి వాస్తవికతను ఇక్కడ సమరయ స్త్రీ తెలియజేస్తుంది. ఈలాంటిదా యేసు ప్రేమ, దేవుని యొక్క ప్రేమను సంపూర్ణంగా గ్రహించినటువంటి సమరయ స్త్రీని మనకి ఇక్కడ సాదృశ్యంగా కనిపిస్తుంటున్నాడు. దారి తప్పినటువంటి జనాంగంను గురించి, దారి తప్పినటువంటి ప్రతి విశ్వాసిని గురించి, అన్యాక్రాంతమైనటువంటి ప్రతి విశ్వాసిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వాసమే అయ్యుండొచ్చు, విశ్వాసం కలిగిన వారే అయ్యుండొచ్చు, కాకపోతే ఆ విశ్వాసం అన్నది బీటలు వారిన హృదయం కాకూడదు, నెరలు విడిచినటువంటి హృదయం కాకూడదు. సంపూర్ణంగా దేవుని కోసం మాత్రమే, దేవుని ప్రేమతో మాత్రమే నింపబడినటువంటి హృదయం అన్నది ప్రభువుకు ముఖ్యమైనటువంటి వాస్తవికత అయింటున్నది. సంపూర్ణంగా కట్టుబడి ఉండాలి ప్రభువుకు, నామక వాస్తిగా కాదు, విశ్వాసం ఉంచినామన్న దానికి కాదు. విశ్వాసం ఉంచి కూడా దేవుని క్రియలను మరి సంపూర్ణంగా నెరవేర్చలేని వారందరి హృదయాలు కూడా ఇక్కడ బీటలు వారిన హృదయాలుగా, నెరవేర్చినటువంటి హృదయాలుగా, బద్దలై నీరు నిల్వనటువంటి హృదయాలుగా ప్రభు చూపిస్తుంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ పరిపూర్ణంగా నివసించలేనటువంటి హృదయాన్ని ప్రభు ఇక్కడ చూపిస్తుంటున్నాడు. ఆఖరిగా మనము చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ దేవుని ఆత్మను గురించినటువంటి హెచ్చరిక మనకు ఇక్కడ పౌలు ద్వారా దొరుకుతూ ఉంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం ద్వారా మనం చాలా ఫాస్ట్గా వెళ్ళాల్సి ఉంది. అధ్యాయం, గలతీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం మనము చూస్తే అక్కడ 3వ అధ్యాయంలో పౌలు ఒక హెచ్చరిక చేస్తుంటున్నాడు, వారిని ఒక రీతిగా గద్దిస్తుంటున్నాడు. అవివేకులైన గలతీయులారా అంటూ ప్రస్తావిస్తుంటున్నాడు.
మీరింత అవివేకులైతరా అని గద్దిస్తుంటున్నారు. మీరు ఏ ఏ ఏ స్థితిలో మీరు దేవుని అంగీకరించినటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మీరు ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి మీరు శరీరానుసారంగా ముగించాలని చూస్తుంటున్నారా? పరిపూర్ణులు అవ్వాలని ఆలోచిస్తుంటున్నారా? మీ మీ ఎన్నో కష్టాలకు, నష్టాలకు ఓర్చుకొని మీకు దేవుని వాక్యమును మరి వర్షింపచేసి ఉంటున్నాను. కానీ అదంతా కూడా వ్యర్థమయ్యి ఉంటున్నటువంటి విషయంగా నేను గమనిస్తూ ఉంటున్నాను అన్నటువంటి హెచ్చరిక మనకి కనిపిస్తా ఉంది. 3వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం చూస్తే, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన అని పౌలు ప్రశ్నిస్తుంటున్నాడు. ఆత్మని మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు, ఎవరైతే పరిపూర్ణంగా ప్రభు యొక్క ఆత్మచేత హృదయం నింపబడి ఉంటున్నదో వారందరూ కూడా మరి ఏం చేయగలుగుతారంటే అద్భుతాలు చేయగలుగుతారు. అద్భుతాలు చేయించేవాడు, ఆ చేయించే ఆత్మ మీలో ఉన్నప్పుడు అది దేని వలన పొందిన ఆత్మ? పౌలు ప్రశ్నిస్తుంటున్నాడు. అది విశ్వాసం వలన పొందినారా, ఇక ధర్మశాస్త్రం వలన పొందినారా? ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు, అబ్రహామును జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది కదా. మరి ఆ నీతిమంతులుగా ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన అన్యజనులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడటానికి ఏది కారణము? ప్రభునందు కలిగినటువంటి విశ్వాసమే కదా. అది ఎందువలన వచ్చింది? నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడతారు అన్నటువంటి ఒక ప్రభు యొక్క వాగ్దానము అబ్రహాముకు అనుగ్రహించబడింది. కాబట్టి ఆ అనుగ్రహించబడినటువంటి వాగ్దానము ఎవరైతే అన్యజనులు కానీ ప్రభువును సంపూర్ణంగా అంగీకరించి వారి హృదయమంతా పరిపూర్ణమైనటువంటి భయభక్తులతో నింపబడి ప్రభువును మాత్రమే దేవునిగా ప్రభువుగా సేవించగలిగినటువంటి హృదయం కలిగిన వారందరూ కూడా రక్షింపబడతారు అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని ఇక్కడ పౌలు ప్రబోధిస్తుంటున్నాడు. విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడతారు. ఇలాంటి బద్దలు బీటలు నెరవేర్చిన హృదయం కలిగినటువంటి అసంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రభువులో ప్రవర్తించే వారికి ఫలితం ఉండదు. కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మాత్రమే దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే మరి దేవుని యొక్క విషయంలో సంపూర్ణులై ఉండగలుగుతారు అన్నటువంటి వాస్తవాన్ని పౌలు ద్వారా ప్రభు తెలియజేస్తుంటున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా మాత్రమే జీవిస్తాడు, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు అన్నటువంటి స్పష్టమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రహి మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఎందుకనగా ఆ శాపం నుండి విమోచించటానికి ఆయన శాపగ్రస్తుడైను. మాను మీద వేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడే. అందరి నిమిత్తము ప్రభువునందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచటానికి నిమిత్తము ఆ విశ్వాస సముద్రులే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి ప్రభు తను తాను మరి అప్పగించుకున్నటువంటి వాస్తవికతను ఇక్కడ పౌలు గారు గుర్తు చేస్తుంటున్నారు. అంతేకాకుండా మరి ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి సత్యము, పరిశుద్ధ సత్యము రాహాబు అనే విషయంలో మనం చూస్తుంటున్నాము. రాహాబు నిరీక్షిస్తూ ఉంది. దేనిని గురించి నిరీక్షిస్తూ ఉంది? ఒకనొక రోజు రాబోతా ఉంది, ఎరుకో పట్టణం గోడలు కూల్చబడతాయి, ఎరుకో పట్టణం అప్పగించబడుతుంది, కానీ నేను రక్షింపబడాలి, నా కుటుంబం రక్షింపబడాలి అన్నటువంటి ఒక నిశ్చయత కలిగినటువంటి రాహాబు కావచ్చు, వేశ్య కావచ్చు, ఆమె జీవితం ఒక భయంకరమైనటువంటి దుర్బలమైన జీవితమే కావచ్చు. కానీ వాస్తవికతను ఎప్పుడైతే వినిందో, ప్రభు అయిన దేవుడైన యెహోవా నిజమైన దేవుడని ఎప్పుడు గుర్తించిందో, అప్పుడు ఆమె వారు ఆశించినట్టుగా తొగరదారాన్ని
కిటికీకి కట్టి దానికోసం నిరీక్షిస్తూ ఉంది. ఆ తగురు ద్వారం ఎప్పుడు వారి దృష్టిలో పడుతుందా? ఆ తగురు ద్వారం ద్వారా ఎప్పుడు నా కుటుంబానికి రక్షణ కలుగుతుందా? ఎప్పుడు నేను ఈ బంధకాల నుండి విడిపింపబడతాను, ఈ నాశం నుండి తప్పింపబడతాను, ఈ ఉగ్రత నుండి తప్పింపబడతాను అన్నటువంటి ఆ పరిశుద్ధ ఆ దినం కోసము, ఆ రక్షణ దినం కోసం ఎదురు చూస్తున్నటువంటి రాహాబును మనం చూస్తుంటున్నాము. ఆ ప్రభువు వాగ్దానం ఇచ్చినట్లుగానే ఆ కుటుంబం రక్షింపబడినటువంటి రాహాబును చూస్తుంటున్నాము. ఆ రాహాబు మరి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వంశావళిలో ఒకరిగా చేర్చబడిన రాహాబును చూస్తుంటున్నాము. అంత గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించటానికి తను తాను బలిగా అర్పించుకున్నటువంటి ప్రభువును అనేక బలహీనతలతోటి, ఆత్మీయ బలహీనతలకు లోనైనటువంటి వారు శారీరక సంబంధమైనటువంటి క్రియలకు తావిచ్చి, లేకపోతే దోహదం చేసి, లేకపోతే సైతానుకు లోబడి మరి ప్రభువును దూరంగా లేకపోతే తొలగిపోయినటువంటి వైనం ఎలా ఉందంటే, జీవజలమైన ఊటనైన ప్రభువును విడిచినటువంటి వారంగాను, మరి బద్దలై నీరు నిల్వని తొట్లగాను మనం ఉండబోతుంటున్నాము జీవితాలలో. అటువంటి సందర్భము ప్రభు ఇష్టపడటం లేదు. ప్రభు కాంక్షిస్తున్నటువంటి అటువంటి సమయం కాదు. సంపూర్ణంగా మనం కూడా సజీవయాగంగా దేవునికి అప్పగించబడినటువంటి వారంగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా, లోబడినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగాలన్నది మరి దేవుని యొక్క ఇష్టమైంటున్నది, చిత్తమైంటున్నది, అభిలాష ఏంటున్నది, కోరిక ఏంటున్నది, వాస్తవికత ఏంటున్నది, పరిశుద్ధ సత్యమే ఏంటున్నది. అందుకే ఈ పాట రాసినటువంటి ఈలాటిదా యేసు ప్రేమ రాసినటువంటి ఈ రావురి రంగయ్య గారు అతి శ్రేష్టమైనటువంటి ఆయన ప్రేమను గురించినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. శోధనలు నన్ను నప్పుడు నీతి బోధన మనసులో బుట్టించి పెంచి బాధలెల్లను మాపి ఇట్టి ఆదరణ చూపెన ముందు ఈలాటిదా యేసు ప్రేమ. శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధ నా మనసులో పుట్టించి ఈరోజు ప్రభువు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. ఆ నీతి బోధ మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. దారి తప్పినటువంటి విషయము ఏమైనా ఉందేమో పరీక్షించుకోమని అంటున్నాడు. మన హృదయంలో నీతి బోధ కలగచేసి మరి మన చేతిని పట్టుకొని మనకు ఒక ఆదరణకర్తగా దేవుడు ఆరోహణమయ్యేటప్పుడు, నేను మీకు ఒక ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను పంపవచ్చున్నాను, మీ మధ్య అది సంచారం చేస్తుంది, మీలో నివసిస్తుంది అన్నటువంటి ఆ పరిశుద్ధాత్మను మనం పొందినటువంటి వారంగా, ప్రతి శోధనను జయించగలిగినటువంటి వారంగా జీవితాలలో ముందుకు సాగాలంటే ఆయన నిత్యమైన ప్రేమను, ఆయన శాశ్వతమైన ప్రేమను, శాశ్వతంగా ప్రేమించే అల్పకాల ప్రేమ కాదు, శాశ్వతంగా ప్రేమించే ఆ ప్రేమను నిత్యము జ్ఞాపకంలో ఉంచుకొని దేవుని విషయంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో సంపూర్ణంగా ఆయనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసతలో కొనసాగాలన్నటువంటి దేవుని చిత్తమై బయలుపరచబడి ఉంటుండగా మనమందరము అందుకు సంబంధించినటువంటి ఆత్మీయ విషయాలలో బలపరుస్తూ, స్థిరపరుస్తూ దేవుని గురించినటువంటి మరి పరిశుద్ధ సత్యాలను ప్రకటించే వారంగా ఉండటానికి ప్రభు ఇష్టపడుతుండగా ఆ మార్గంలో మనం ముందు సాగుదాము. దేవుడు మనందరిలా ఈ కృప కుమ్మరించును గాక. ఆమేన్. 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 శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారికి హృదయపూర్వక వందనాలు.